హలో అందరికీ, మా గల్ఫ్ స్టార్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ని నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అంటే గత 25 సంవత్సరాల్లో దుబాయ్లో ఉంటూ పలు బిజినెస్ రంగాల్లో మేనేజర్గా ఇక్కడ జాబ్ చేసి ఆయన అనుభవంతో లీడర్షిప్ అనేది ఎలా ఉండాలని చెప్పి ద ఎగ్జిక్యూటివ్ ఎడ్జ్ అనే ఒక మంచి బుక్ను రాశారు అతను. ఆయన పేరే మన రమేష్ బైరీ గారు. ఇట్స్ ఏ లైక్ లీడర్షిప్ ప్లే బుక్ అనుకోవచ్చు మీరు. సో దీని గురించి నాకు ఎక్కువ అవగాహన లేదు, నేను చదవలేదు. సో ఆ అన్ననే అడిగి మనం దీని గురించి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. అన్న బాగున్నారా? బాగున్నారా మీరు? రైట్, చాలా రోజులకు నాకు సమయం ఇచ్చారు. అంటే మీరు బుక్ రాసిన తర్వాత కూడా నేను ఇండియాలో ఉన్న ఆ టైంలో. అన్న, మీ ప్రస్థానం ఫస్ట్ మా ఛానల్ ద్వారా మీ యొక్క ఇండియాలో మీ ప్లేసు ఎక్కడి నుంచి మీరు అదొకసారి చెప్పండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లేష్ ఫర్ హ్యావింగ్ దిస్ కన్వర్జేషన్ అండ్ ఇన్ ద పాడ్కాస్ట్ విత్ యూ. సో బేసికలీ నా పేరు రమేష్ బైరీ. మా ఊరు వచ్చి సిరిసిల్ల, కరీంనగర్ డిస్ట్రిక్ట్ సిరిసిల్ల. నా ఆఫ్ కోర్స్ సిరిసిల్ల కూడా డిస్ట్రిక్టే, అది ఓన్లీ పేరుకి మాత్రమే, బికాజ్ మేము బోర్న్ అండ్ బర్త్ ఆఫ్ అంతా ముంబై. సో నా గ్రాడ్యుయేషన్ అండ్ ఎంబీఏ, మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నేను ముంబైలో చదువుకున్నాను. అండ్ ఐ వాజ్ టాపర్ ఇన్ మై స్కూల్. దాని తర్వాత మళ్ళీ ఎంబీఏ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూట్ నుంచి, సింబాసిస్ నుంచి ఎంబీఏ చేశాను. ఆఫ్టర్ ఎంబీఏ దెన్ లాస్ట్ 25 years నుంచి ఐఎమ్ ఇన్ దుబాయ్. రైట్ అన్న, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి పెద్ద చదివేది అంటే ఆ టైంలో మీరు ముంబైలో గ్రాడ్యుయేషన్ కానీ ఎంబీఏ కానీ పెద్ద చదువు. మీరు దుబాయ్ రావడానికి కారణాలు అంటే డైరెక్ట్ బిజినెస్ రంగంలో వచ్చిర్రా లేకపోతే అప్పుడున్న పరిస్థితి? ఓకే, నేను ఇయర్ 2000 సంవత్సరంలో దుబాయ్కి వచ్చాను. దుబాయ్లో నేను ఇండియాలో ఇక్కడికి వచ్చకుండా మొదలు ఇండియాలో ముంబైలో నేను ఐసిఐసిఐ బ్యాంక్లో యూనిట్ మేనేజర్గా పనిచేశాను. సో అంతకంటే మొదలు ఐ వాజ్ వర్కింగ్ విత్ జిల్లెట్ కంపెనీ, టెరిటరీ మేనేజర్ పనిచేశాను. దాని తర్వాత ఐసిఐసిఐలో పనిచేసి దెన్ ఐ వెంట్ టు ఆఫ్రికా ఫర్ ఏ ప్రాజెక్ట్. ఆఫ్రికాకి వెళ్ళి అక్కడ ఒక 1 year ఉండి దాని తర్వాత ఇండియాకి వచ్చాక నేను సోనీ కార్పొరేషన్, దే వర్ లుకింగ్ ఫర్ సంబడి లైక్ మీ. సో సోనీ కార్పొరేషన్ కంపెనీలో ఇక్కడికి వచ్చాను. సోనీ కార్పొరేషన్ జబులలి, దాంట్లో ఇయర్ 2000లో జాయిన్ అయ్యాను. ఓకే, యాజ్ ఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్లో. సో ఐ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ టోటల్ సిటీవీ, కలర్ టెలివిజన్. ఆ రోజుల్లో కలర్ టెలివిజన్ చాలా ఫేమస్. అండ్ సోనీ ఎలా ఉంటుందంటే నెంబర్ 1 ఉండేది అప్పుడు. అక్కడ నా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది యూఏఈలో. దాని నుండి ఒకటి అలా తంతలు ఎక్కుతూ ఇప్పటి వరకు 25 సంవత్సరాలు అయిపోయింది దుబాయ్లో. సీనియర్ మేనేజరు, జిఎం, సీనియర్ జిఎం, వైస్ ప్రెసిడెంట్. యాజ్ ఆఫ్ నౌ టుడే ఇవాళ నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను కంపెనీలో, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ మై ఓన్ కంపెనీ. అండ్ ఆల్సో మేనేజింగ్ పార్ట్నర్ అన్నట్టు నేను. కంప్లీట్లీ మేనేజ్ చేసుకుంటాను. సో సిరిసిల్ల ఏరియా అన్నారు కాబట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే నాన్నగారు ఏం చేస్తారు? అంటే మీరు ఇంత పెద్ద చదవడానికి? సో బేసికలీ మా నాన్న, మా ఫోర్ ఫాదర్స్ అంతా ముంబైకి ఒక 75 years బ్యాక్ వచ్చారు. సో 75 years బ్యాక్లో ఇక్కడ మా నాన్న మిల్లో పనిచేసేవారు. ఏం మిల్ అన్న? శ్రీరామ్ మిల్ అని. వర్క్ వచ్చి అతను ఏమంటారు, సూపర్వైజర్. ఓకే, వీవింగ్ సూపర్వైజర్ అన్నట్టు. సో ఇది మన క్లాత్స్ తయారీ పద్మశాలి. ఓకే ఓకే, అందుకే బొంబాయి భీమండి. సో ఐ వాజ్ రిటైర్డ్ యాజ్ ఏ సూపర్వైజర్. సో అండ్ మా ఫ్యామిలీ చదువుల్లో చాలా దే రియల్లీ లైక్ దేర్ చిల్డ్రన్ టు బీ ఎడ్యుకేటెడ్. మేము ముగ్గురం బ్రదర్స్, ఒక సిస్టరు. నేను సెకండ్. మా అన్న వచ్చి ఈజ్ రిటైర్డ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్ఎస్బిసి. ఈ వర్క్ ఇన్ సౌదీ అరేబియా. నా ఇప్పుడు రిటైర్ అయిపోయి బ్యాక్ ఇన్ ఇండియాలో ఉన్నారు. దెన్ నేను సెకండ్. సో ఐఎమ్ హియర్ ఫర్ లాస్ట్ 25 years. నా తర్వాత సిస్టరు, వాళ్ళు షీ మ్యారీడ్ అండ్
షీ హ్యాస్ దేర్ ఓన్ బిజినెస్. దాని తర్వాత లాస్ట్ తమ్ముడు, హీఈస్ ఫార్మసిస్ట్ బై ప్రొఫెషన్ అండ్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఇన్ ముంబై. రైట్ అన్న, మీరు సోనీ కార్పొరేషన్లో ఫస్ట్ అంటే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అంటే మీకు సోనీ కార్పొరేషన్ లాంటి కంపెనీలో మీరు జాబ్ చేయడం అనేది మీకు గ్రేట్నెస్, ప్లస్ వాళ్ళకు కూడా మీరు కావాలి. సో మీరు అట్లాంటి కంపెనీలలో ఏదైనా చేసి అంటే బెస్ట్ మేనేజర్, బెస్ట్ సేల్స్ ఆఫీసర్గా కానీ అట్లా ఏమైనా అచీవ్మెంట్స్ ఉన్నాయన్న ఇక్కడ? ఎస్, దాంట్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో ఫ్రమ్ ద బ్యాక్. నేను జిల్లెట్లో పనిచేసినప్పుడు ఐ వాజ్ అవార్డెడ్. జిల్లెట్ మీన్స్ ఇది మన ఇది బ్రాండ్ ఏదో బ్రాండ్, జిల్లెట్ ఇది షేవింగ్ సంబంధించి. దాంట్లో ఇండియాలో నేను జిల్లెట్లో అండ్ సూపర్ మ్యాక్స్, సో అవన్నీ సేమ్ గ్రూప్. దాంట్లో బెస్ట్ ముంబై బేస్డ్ కంపెనీ, ముంబై బేస్డ్. సో దాంట్లో బెస్ట్ సేల్స్ మేనేజర్ అవార్డు వచ్చింది అప్పుడు. ఏ ఇయర్ అన్న? అది 1998-99. ఓకే, వాజ్ ఇన్ స్కూల్ ఐ థింక్. ఓకే, సో దాని తర్వాత అంటే ఒక 2 years తర్వాత ఇక్కడికి వచ్చాను. ఓకే, 98 తర్వాత. సో అప్పుడు నుంచి ఐ స్టార్టెడ్ మై జర్నీ ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫుటింగ్. ఓకే, సో అది వెనుకకు చూడకుండా అలా 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 జాబ్లో God has been very kind to me, and I have been successfully going and ascending the ladder. ఓకే, అండ్ ఈ రోజు ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను. రైట్. ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీరు చూసిన తర్వాత అసలు ఈ బుక్ ఇప్పుడు మీరు రాసిన ఈ బుక్ ఇది స్వతహాగా మీరే అంతా మీరు రాసిందేనా? సో ఇది రాయడానికి కారణం అంటే మీరు దేన్ని చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు? అసలు ఒక లీడర్షిప్ గురించి రాయాలంటే ఒక బిజినెస్ గురించి బుక్ రాయడం అనేది మన తెలుగు వాళ్ళలో మీరు రాసిందంటే నిజంగా ఐఎమ్ రియల్లీ నేను సర్ప్రైజ్ అయినా. ఫస్ట్ మీకు నేను ఇంటి దగ్గర ఉన్న ఆ టైంలో మీరు ఫేస్బుక్లో మేబీ మేడం పెట్టినట్టు నేను చూసి షాక్ అయిపోయి మీకు ఫోన్ మెసేజ్ కూడా చేసినాను. ఇట్స్ రియల్లీ గ్రేట్ జాబ్ అని చెప్పి. సో దాని గురించి ఒకసారి చెప్పండి అన్న. అంటే ఒక తెలుగు వాళ్ళు అయి ఉండి మీరు యూఏఈలో అంటే మనకు కాంపిటేటర్స్ చాలా ఉంటారు ఇక్కడ, కేరళ వాళ్ళు కానీ తమిళ్ వాళ్ళు కానీ. సో ఇట్లాంటి బుక్స్ రాసే వాళ్ళు ఉన్నారా, లేకపోతే మీకు ఈ బుక్ రాయడానికి ఒక స్ఫూర్తి ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంగ్లీష్లో లెర్నింగ్ ఫర్ ఎవర్ అనే ఒక కోట్. సో నాకు ఎప్పుడు ఏంటంటే ఐఎమ్ స్టిల్ లెర్నింగ్, ఐఎమ్ స్టిల్ స్టడింగ్ సంథింగ్ ఇప్పటికి కూడా. ఓకే, సో అలాగా నాకు చిన్నప్పటి నుండి చదవాలని, హయ్యర్ స్టడీ చేయాలని, అక్వైరింగ్ కొత్త నాలెడ్జ్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అని అలా చాలా ఇంట్రెస్ట్ నాకు. ఓకే, సో హ్యావ్ బిన్ ఆల్వేస్ నేను చాలా బుక్స్, మీరు నా బుక్స్ నా లైబ్రరీ చూస్తుంటారు. నేను చాలా బుక్స్ చదువుతుంటాను. సో అండ్ చాలా వరకు ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను. కపుల్ ఆఫ్ మ్యాగజైన్స్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి. సో రైటింగ్ అంటే చదవడము, రైటింగ్ అనేది నాకు చాలా ఒక హాబీ లాగా అన్నట్టు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ డూ ఐదర్ రీడ్ ఆర్ రైట్ అంతే. సో నాకు ఒక గ్రాడ్యుయేషన్కి వచ్చే కంటే మొదటి నుండి నాకు ఒక కోరిక ఉండేది, ఐ వాంట్ టు బి కాల్డ్ యాజ్ డాక్టర్. సో డాక్టర్ అంటే డాక్టరేట్, PhD, డాక్టరేట్ అనేది ఒకటి రావాలి అని మీ ఫీల్డ్. సో అప్పటి నుండి ఐ హావ్ బిన్ కంటిన్యూస్లీ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ అండ్ అప్స్కిల్లింగ్ మై సెల్ఫ్. అలా చదువుతున్నాను. సో రీసెంట్లీ నాకు ఆల్రెడీ డాక్టరేట్ వచ్చింది. ఐ బిన్ ఆనర్డ్ యాజ్ డాక్టరేట్, PhD ఇన్ లీడర్షిప్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. దేని నుంచి అన్న ఇక్కడ అది ఏ PhD వచ్చి అగైన్ సేమ్ ఆన్ లీడర్షిప్. నా స్పెషలైజేషన్ అంతా లీడర్షిప్. ఓకే, డాక్టరేట్ వచ్చి ఐ డిడ్ డాక్టరేట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ ఇన్ ద ఏజ్ ఆఫ్ AI అండ్ స్ట్రాటజీ మేనేజ్మెంట్. ఇది నా టాపిక్ అన్నట్టు. ఓకే, సో దాంట్లో కంప్లీట్గా రీసెర్చ్ లాస్ట్ 4 years నుంచి నేను రీసెర్చ్ చేశాను. ఆ రీసెర్చ్ ఫలితమే నా బుక్. ఓకే, సో మై రీసెర్చ్, ఆ రీసెర్చ్ నా డాక్టరేట్కు ప్లస్ నా బుక్కు రెండు కంబైన్డ్గా అయిపోయినాయి అన్నట్టు. సో ఇట్స్ ఎ కంబైన్డ్ ఎఫర్ట్స్ ఫర్ మీ. చదువుకోవడం ఫర్ డాక్టరేట్, ఆ రీసెర్చ్ చేయడము, అండ్ ప్లస్ మళ్ళీ ఆ నాలెడ్జ్ అంతా మై 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చదువుకున్న డాక్టరేట్ డిగ్రీ కావాల్సిన సిలబస్ అంతా నా బుక్లోకి వచ్చింది. సో నౌ నన్ను ఎవ్రీబడి కెన్ కాల్ మీ యాజ్ డాక్టర్ రమేష్. రైట్ అన్న. ఈ బుక్లో అంటే మెయిన్గా దేన్ని ఉద్దేశించి ఉంటుంది, ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? సో ఇది ఎవరికి మెయిన్ స్పెసిఫిక్గా ఎవరు చదవాల్సిన బుక్ ఇది? మీరు రాసుడైతే లీడర్షిప్ అని చెప్పారు కదా, ఎగ్జిక్యూటివ్ ఎడ్జ్ అని దాని మీద. సో ఆ టైటిల్ దేన్ని ఎవరి కోసం ఈ బుక్ మీరు రాసింది? బిజినెస్లో ఎవరికి ఉపయోగపడుతుంది? ఐ లైక్ టు షో ద బుక్. సో బేసికలీ ఇది నా బుక్ అండి. ఓకే, ఇట్స్ టైటిల్డ్ యాజ్ ద ఎగ్జిక్యూటివ్ ఎడ్జ్. దిస్ విల్ లీడ్ అండ్ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్
మాస్టరింగ్ స్ట్రాటజీ, రెసిలియన్స్ అండ్ లీడర్షిప్ ఫర్ లేటెస్ట్ ఇంపాక్ట్. ఓకే. లాస్టింగ్ ఇంపాక్ట్ అంటే ఇదేంటంటే ఈ 355 pages, ఇట్స్ ఆల్ అబౌట్ టాక్ అబౌట్ ఈ చాప్టర్. ఐ వాంట్ టు షో యూ గైస్ పార్ట్స్ వైజ్లో నేను చేశాను. లీడర్షిప్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, స్ట్రాటజిక్ బిజినెస్ థింకింగ్ ఎలా ఉండాలి, ఓకే, లీడర్షిప్ ఇన్ యాక్షన్, అండ్ ఫ్యూచర్ ఫోకస్ లీడర్షిప్. 4 parts అన్నట్టు. 4 చాప్టర్లు 4 పార్ట్స్ను 18 చాప్టర్స్గా డివైడ్ చేశాను. ఓకే, 4 parts 18 చాప్టర్స్ అలా. సో ఫస్ట్ పార్ట్ వచ్చి లీడర్షిప్ మైండ్ సెట్. దాంట్లో ఏంటంటే లీడర్కి ఎలాంటి మైండ్ ఉండాలి, ఓకే. ఆ లీడర్షిప్ మైండ్ అంటే మనం వెన్ యూ సే లీడర్ అంటే ద టాప్ గై, whoever lead the organization, whoever lead the company, or whoever lead the even a country. Prime Minister is also our leader. Okay, yes, it's all about leadership. Okay, so that is about leader. So a leader ku mind ela undali, okay. Business point of view lo CEO is the top guy, okay. CEO mindset ela undali, okay. So everything CEO perspective ela untadi. Emotional intelligent as a leader కావాల్సిన ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఎలా ఉంటుంది. ఇంటెలిజెన్స్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఓకే. సో ఎమోషనల్ ఇంటెలిజెంట్ ఎలా ఉండాలి, ఓకే. అలా ప్రతి ఒక్క చాప్టర్, మెంటల్ రెసిలియన్స్ అని, సో ప్రతి ఒక్క చాప్టర్ చాలా డీటెయిల్గా మాస్టరీగా రాశాను నేను, ఓకే. సో దిస్ ఈజ్ ద బుక్ ఈజ్ మెయిన్లీ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టాకింగ్ అబౌట్ లీడర్షిప్, హూ వాంట్స్ టు నో అబౌట్ లీడింగ్, హూ వాంట్స్ టు నో అబౌట్ లీడింగ్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్లే బుక్ అన్నట్టు. ఓకే, ఇట్స్ కంప్లీట్లీ గైడింగ్ ప్రిన్సిపల్ కనబడతాయి దీంట్లో. దిస్ అబౌట్ బుక్ అండి. రైట్ అన్న, ఇప్పుడు ఈ బుక్ మీరు రాసింది ఇంగ్లీష్లోనే, మొత్తం అంతా ఇంగ్లీష్లో రాసి తర్వాత ప్రింట్ చేసారు. సో తెలుగులో దీన్ని ఏమన్నా అనువాదం అట్లా చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా, లేకపోతే ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయా? ఇంతవరకు తెలుగులో ఇంకా దానికి ట్రాన్స్లేషన్ చేయలేదు. బట్ మన తెలుగు వారి గురించి ఈవెన్ ఐఎమ్ ఆల్సో థింకింగ్ దట్. అఫ్ కోర్స్ నా తెలుగు అంత, సో అంటే చాలా మంది, అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది కొంచెం లో లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. వాళ్ళు దే ఆర్ నాట్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, అంటే అంత పెద్దగా అర్థం చేసుకోరు. ఈవెన్ నేను చదివిన ఇప్పుడు నాకు మీరు రాసిన వర్డ్స్ నాకు చాలా అర్థం కాకపోవచ్చు. నేను క్వశ్చన్స్ వేస్తాను మీకు మధ్య మధ్యలో. సో మీరు తెలుగులో దీన్ని చేసే ప్రయత్నం ఏమన్నా ఉందా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఇంకొక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఆ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏప్రిల్ ఎండ్ అయిపోతుంది. ఏప్రిల్ ఎండ్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ప్లానింగ్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఇంటూ తెలుగు. సో తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్, వేరే లాంగ్వేజ్, మిగతా లాంగ్వేజ్లు కూడా. ఎందుకంటే ఇది రైట్ నౌ ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ వాళ్ళకే, whereas there are so many different language people who can understand much better. మన మెయిన్లీ మన తెలుగు వాళ్ళకు, ఓకే. నేను తెలుగు వాడిని, సో తెలుగు వాళ్ళకు అది ఇంకా బాగా తెలవాలంటే, ఐ మీన్ అంటే అఫ్ కోర్స్ అందరికి ఇంగ్లీష్ వస్తుంది రోజులలో, బట్ మనది అంటూ కనబడాలంటే తెలుగులో ఉండాలి. సో అనువాదన డెఫినెట్లీ ఐఎమ్ థింకింగ్ ఆఫ్టర్ ఏప్రిల్ అని అనుకుంటున్నాను. ఎన్ని రోజులు పట్టిందన్న మీకు ఇంత 300 some plus పేజెస్ చెప్పారు మీరు? 350 పేజెస్ అంటే మీరు ఆలోచించడానికి దీన్ని 4 పార్ట్లు చేయాలి, 18 చాప్టర్స్, అంతా మీకు ఫస్ట్ ప్లాన్ ఒక స్ట్రక్చర్ ఉంటుంది కదా. ఎన్ని రోజులు పట్టిందన్న, ఎన్ని డేస్లో మీరు? టోటల్ ఒక 9 months పట్టింది నాకు. పూర్తిగా 9 months పట్టింది. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ. అదేంటంటే ఫస్ట్ మనం ఒక స్ట్రక్చర్ తయారు చేసుకోవాలి. ఒక బుక్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్లో ఏం రాయాలి, ఓకే. దాని థీమ్ ఏంటిది, దాని జానర్ ఏంటిది, ఓకే. ఆ జానర్, ఓకే, నా థీమ్ నాకు తెలుసు, దిస్ ఈజ్ లీడర్షిప్ మై స్పెషాలిటీ. సో ఆ లీడర్షిప్ జానర్లో థీమ్ ఏంటి పెట్టుకున్నాం, ఓకే. అది దాని తర్వాత దానికి కావాల్సిన టాపిక్ ఏంటి, టాపిక్ తర్వాత మనం ఓన్లీ ఇనీషియల్గా గైడ్లైన్స్ పెట్టుకోవాలి. నేను ఏ యాంగిల్లో నేను కవర్ చేస్తాను ఈ బుక్ నేను, ఓకే. అవి డిఫరెంట్ గైడ్లైన్స్ అన్నట్టు. దాని తర్వాత ఆ ఈచ్ గైడ్లైన్కు మళ్ళీ మనం అనుకోవాలి దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ కావాలి అని. లైక్ నేను 4 పార్ట్స్లో డివైడ్ చేశాను, ఓకే. ప్రతి ఒక్క పార్ట్లో దాంట్లో ఏముండాలి, ఓకే. దాని ఫస్ట్ పార్టు లీడర్షిప్ మైండ్ సెట్ అన్నాను. లీడర్షిప్ మైండ్ సెట్లో ఏముండాలి అది అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చెప్పాను, మెంటల్ రెసిలియన్స్ అని చెప్పాను, సిఓస్ పర్స్పెక్టివ్ అని చెప్పాను. అంటే ఇట్స్ ఆల్ అబౌట్ లీడర్ థింకింగ్ ప్రాసెస్. అలా డిఫరెంట్ పార్ట్స్ ఎగ్జాక్ట్లీ. మళ్ళీ దాంట్లో చదివే వారికి బోర్డం కాకుండా ఐ గేవ్ లాట్ ఆఫ్ లైవ్ ఎగ్జాంపుల్స్. స్టీవ్ జాబ్స్ ఏం చేశాడు, బిల్ గేట్స్ ఏం చేశాడు, సత్య నాదెల్ల ఏం చేస్తున్నాడు, ఇట్లా
బరాక్ ఒబామా ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేశాడు, అలా లైవ్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. అది అబౌట్ ద పీపుల్. అది కాకుండా మళ్ళీ బిజినెస్లో నెట్ఫ్లిక్స్ ఓనర్ ఆ ఐడియా ఎలా వచ్చింది, బిల్ గేట్స్కి ఐడియా ఎలా వచ్చింది. సో ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. మీరు చదువుతుంటే అది ఏదో థియరీగా అనిపించకూడదు, లైవ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు జరుగుతున్న విషయాలు దాంట్లో వాళ్ళ ఎగ్జాంపుల్స్తోని ఇచ్చాను అన్నట్టు. సో దట్ ఇట్ విల్ కనెక్ట్ యూ. బేసికల్లీ మనం ఏదైనా బుక్ చదువుతుంటే అది మొనోటనస్ ఉండొద్దు. ద బుక్ షుడ్ కనెక్ట్ యూ. ఒక చాప్టర్ చదివానంటే ఇంకా నెక్స్ట్ చాప్టర్ ఏముంది అనిపించాలి, అలాంటి అలా కంటెంట్స్ ఉండాలి. సో ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకోవడానికి ఇట్ టుక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 months, విచ్ ఈస్ వెరీ టఫ్ సబ్జెక్ట్, టఫ్ పార్ట్ టు మేక్ ఎ బుక్. దానికంటే మొదలు చాలా రఫ్ వర్క్ ఉంటుంది. ఓకే, దాని తర్వాత 2 months కంప్లీట్ ఆ స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్. స్ట్రక్చర్ ఫ్రేమ్వర్క్ తర్వాత దాంట్లో కావాల్సిన ఇండివిజువల్ టాపిక్స్, దాని తర్వాత మళ్ళీ దానిపైన మళ్ళీ రాయడం. సో దట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 9 months. దాని తర్వాత దెన్ ప్రూఫ్ రీడింగ్, మ్యానుస్క్రిప్ట్ ప్రూఫ్ రీడింగ్ అన్ని ప్రతి ఒక్కటి అవన్నీ చేశాక దెన్ ప్రింటింగ్ అవన్నీ ఇట్ టుక్ ఆల్మోస్ట్ లైక్ 10 to 11 months. రైట్ అన్న, అంటే గ్రేట్ బుక్ రాసిరు. నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది ఇక్కడ. అంటే దుబాయ్ అంటేనే ప్రతి ఒక్క కార్యక్రమానికి, అంటే మనం మేము ఏదైనా చిన్న ప్రోగ్రామ్ చేసినా మీరు చూస్తూ ఉంటారు, DTCM అని, పర్మిషన్స్ అని ఇట్లా ఉంటాయి. ఈవెన్ యాజ్ ఎ సింగర్ నేను ఒక పాట వేసి షూట్ చేయాలని కానీ దానికి ఒక డిపార్ట్మెంట్ ఉంది, అదంతా ఉంది. సో ఈ బుక్ కోసం అట్లాంటిది ఏమన్నా ఇక్కడ డిపార్ట్మెంట్ ఉందా? అంటే మీరు ఈ బుక్ రాసిన తర్వాత ఎక్కడన్నా పర్మిషన్ తీసుకోవడం అట్లాంటి ఉందా, లేకపోతే మామూలుగా? దానిలో కొంచెం ప్రొసీజర్స్ ఉన్నాయి. అదేంటంటే మనము బుక్ ఎవరైనా రాయొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ దే హ్యావ్ దట్ నాలెడ్జ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉంటే ఎవరైనా రాయొచ్చు ఏదైనా కాన్సెప్ట్ మీద, తన కాన్సెప్ట్ పైన, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్. సో అండ్ విచ్ ఈస్ నాట్ హార్మింగ్ ద సొసైటీ. సో అలాంటి బుక్స్ ఎవరైనా ఏదైనా ఏ జానర్ పైన ఏ టాపిక్ రాయొచ్చు. సో బుక్ మొత్తం రాశాక మ్యానుస్క్రిప్ట్ అంటారు రాయడము. ఆ మ్యానుస్క్రిప్ట్ అయ్యాక దాన్ని ప్రూఫ్ రీడింగ్ చేసి దాని తర్వాత మనం ప్రింటింగ్ చేయించాలి. ఓకే, బుక్ పబ్లిష్ చేయించాలంటే పబ్లిష్ చేయించే కంటే మొదలు ఒకటి పర్మిషన్ తీసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ISBN నెంబర్. ISBN ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బుక్ నోట్ నెంబర్ అండి. ISBN నెంబర్ అంటారు దాన్ని. సో ఇట్ ఈస్ బేసికల్లీ ఏ పర్మిషన్, రాదర్ ఇట్స్ ఏ యునిక్ నంబర్ ఫర్ ఎనీ బుక్. సో మీరు ఏ బుక్ పైన చూడండి దాంట్లో ISBN నెంబర్ ఉంటుంది. అంటే అప్రూవల్ అయిన బుక్స్ మాత్రమే ఉంటుంది. అంటే ISBN నెంబర్ లేకుండా ఏ బుక్ కూడా మనం ప్రింట్ చేయలేము, పబ్లిష్ చేయలేము. అది ఇల్లీగల్ అయిపోతుంది. అది పబ్లిష్ చేయలేము. అండ్ పబ్లిష్ చేశాక దాన్ని మనం మళ్ళీ ముంగట మనము డిస్ట్రిబ్యూషన్ కూడా చేయలేము. సో ISBN నెంబర్ అనేది కంపల్సరీ. ISBN నెంబర్ మనం అప్లై చేసుకోవాలి. అది ఒక పర్టికులర్ ఒక కంట్రీ అన్నట్టు కాదు, ఇట్స్ ఇంటర్నేషనల్, ఆన్లైన్లో. అండ్ ఇట్స్ యునిక్ నంబరు. ఆ నంబర్ మళ్ళీ ఇంకొకరి దగ్గర ఉండదు. ఆ నంబర్ మనకు కొడితే ఆ పర్టికులర్ ISBN నెంబర్కే వస్తుంది. సో అలాగే నా బుక్ కూడా ISBN నెంబర్ మనం తీసుకోవాలి. ISBN నెంబర్ వచ్చిందంటే దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మన పబ్లిషింగ్, దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ అవన్నీ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇది మినిమం మోస్ట్ రిక్వైర్డ్ అన్నట్టు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ యునిక్ నంబర్ ఫర్ యువర్ యునిక్ బుక్. అండ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ పర్మిషన్ ఆర్ సెన్సరింగ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ వేర్ ఇట్ విల్ గివ్ యూ క్లారిటీ అబౌట్ ద బుక్ అండ్ ఇట్స్ లీగల్ స్టాండింగ్. ఓకే, రైట్ అండి. ఈ బుక్ మీరు రాసిన తర్వాత ఇది లాంచ్ చేసేటప్పుడు, అంటే ఈ బుక్ను మీరు మార్కెట్లోకి తీసుకొచ్చినప్పుడు ఎట్లా, అంటే ఏ స్టేజ్ మీద దీన్ని చేసారు? అంటే మీరు నాకు ఫొటోస్ నేను చూసిన, మీరు ఫేస్బుక్లో మీకు డాక్టరేట్ది అదంతా. సో ఈ బుక్ లాంచ్ చేసి ఏ రకంగా దీన్ని లాంచ్ చేసారు మీరు ఇక్కడ? సో ఈ బుక్ని ఏంటంటే లాంచ్ చేశాక నేను ఫస్ట్ సాఫ్ట్ లాంచ్ అండ్ డిజిటల్ లాంచ్ చేశాను. డిజిటల్ లాంచ్ ఢిల్లీలో చేశాను. ఢిల్లీ మీరు వెళ్ళారు ఎక్కడికి? నేను వెళ్ళలేదు, డిజిటల్ లాంచ్. సో డిజిటల్ లాంచ్ చేసాము. సో దానికి లాంచింగ్ ఏజెన్సీతోని కంప్లీట్గా బుక్ లాంచ్ చేసి దానికి కావాల్సిన SEO, SEM అవన్నీ యాడ్స్ అవన్నీ చేయించి, సో దే హావ్ టేకెన్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో కంప్లీట్గా బుక్ లాంచ్ అలా చేసాం. ఇట్స్ ఏ డిజిటల్ లాంచ్ అంటారు. ఓకే, ఐఎమ్ ప్లానింగ్ డౌన్ ద లైన్ ఐదర్ ఇక్కడ లేక ఇండియాలో ఢిల్లీ ముంబైలోనో మళ్ళీ ఫిజికల్ లాంచ్ చేయాలనుకుంటున్నాను. సో దట్స్ ద నెక్స్ట్ స్టేజ్. సో అది ఒకసారి లాంచ్ చేసిన తర్వాత దెన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కంటే మొదలు ఐ ఆల్సో లిస్టెడ్ ఇన్ అమెజాన్. అమెజాన్లో ఇప్పుడు ఈ బుక్ Amazon.com లో బుక్ ఉన్నది. అండ్ Amazon.com లో ఇట్స్ బెస్ట్ సెల్లర్ #1 బుక్. అవునా? Yes. Oh, great. Yeah. So it's Amazon.com లో #1 బెస్ట్ సెల్లర్. అండ్ ఫ్లిప్కార్ట్ లో కూడా ఉంది.
సో మీరు 3 ప్లేస్లలో తీసుకోవచ్చు, amazon.com, amazon.in అండ్ flipkart.com. సో ఈ మూడిట్లలో బుక్ లిస్టెడ్. సో వరల్డ్ వైడ్ ఎక్కడైనా ఈ బుక్ వాళ్ళు అమెజాన్ లో డెలివరీ చేసేస్తారు. మా ఫ్రెండ్స్ జర్మనీలో అండ్ స్విట్జర్లాండ్ లో, ఆమ్స్టర్డామ్ లో, వీళ్ళందరూ ఇటలీలో మా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళందరూ కొనుక్కున్నారు అక్కడ amazon.com నుండి. సో రివ్యూస్ ఏమన్నా వస్తాయన్న? అంటే వాళ్ళు బుక్ తీసుకున్న తర్వాత, అంటే మన తెలుగు వాళ్ళు అంటే అసలు సర్ప్రైజ్, ఇంకా మనలాంటి వాళ్ళు అంటే అన్న గ్రేట్ బుక్ రాసిరు కదా అని చెప్పి, ఇలా అదర్ కంట్రీ వాళ్ళు కానీ లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు కానీ తీసుకొని వాళ్ళు కాల్ చేసి రివ్యూ ఏమైనా ఇచ్చిన, మెసేజ్ పరంగా కానీ ఈమెయిల్ పరంగా కానీ రివ్యూస్? ఈమెయిల్లో చాలా రివ్యూస్ వచ్చాయి. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద రివ్యూస్. ఐ వుడ్ సే 99% అన్ని పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఓహో. ఐ విల్ నాట్ సే 100%, బట్ 99% మంచి పాజిటివ్ రివ్యూస్ ఎవరికి ఉన్నా కానీ. చాలా మట్టుకు మా బిజినెస్ పార్ట్నర్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, రిలేటివ్స్ అయినా అక్రాస్ ద గ్లోబ్ ఉన్నారు. సో వాళ్ళు లాంచ్ కాగానే టకటక అందరు కొనేశారు. మై నెఫ్యూ ఈజ్ సీనియర్ డైరెక్టర్ శ్రీనివాస్ బైరి, హైదరాబాద్ లో ఉంటారు. ఫస్ట్ డే అంకల్ నేను బుక్ కొనుక్కున్నాను అని పుట్టే మెసేజ్ టు మీ, అండ్ హీ రివ్యూడ్ అంకల్ ఇట్స్ అమేజింగ్ బుక్, ఐ లవ్ ఇట్ అని ఆయన చెప్పారు. సో అలా మా ఫ్రెండ్ ఇటలీ ఉంటారు, బ్రూనో అని, he also said the same thing. Ramesh, I got the book and it's amazing book, I really love the book అని. సో చాలా మట్టుకు రివ్యూస్ వస్తుంటాయి, అండ్ ఆ రివ్యూస్ వచ్చినప్పుడు బుక్ రాసిన దానికంటే ఎక్కువ ఆనందం వస్తుంది. అంటే అన్న ఇప్పుడు ఒక ఎవరైనా సినిమా తీసినా లేకపోతే ఇంకొకటి ఏదో షార్ట్ ఫిల్మ్ పాటలు తీసినా అంతా అది కమర్షియల్ బేస్ చేసే, మేము 1 లక్ష పెడితే మాకు ఒక 2 లక్షలు వస్తాయి అన్నదాన్ని చేస్తారు. మీరు ఈ 9 నెలల కష్టం, అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, జనాలు దాన్ని ఎక్సెప్ట్ చేయొచ్చు, అది లాజికల్గా ఉందా లేదా, ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక బుక్ అంటే ఇట్స్ నాట్ ఏ, నాకున్న పరిజ్ఞానం ప్రకారం అయితే మీరు చేసింది ఇట్స్ ఏ గ్రేట్ జాబ్. అంటే అది కమర్షియల్గా మీకు ఎంత దాని నుంచి రచన రాకపోయినా జనాలకు వెళ్ళి బుక్ అందరి ప్లేస్లో ఉంటే అది దానికి గొప్ప పేరు వస్తుంది. రైట్ అన్న, ఇదంతా ఓకే. మీరు బిజినెస్లో నాకు తెలిసిన రమేష్ అన్న అయితే మామూలుగా ఏదో బిజినెస్ మేనేజర్ అని మనం ఫస్ట్ పరిచయం అయినప్పుడు చెప్పారు. మీకు ఇంత పెద్ద అది ఉందని ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్ అన్న. మీరు ఇంత బిజీ రంగంలో ఉండి కూడా ఒక మేనేజర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. సో ఇటు మళ్ళీ తెలుగు కార్యక్రమంలో చాలా వరకు మీరు పార్టిసిపేట్ అవుతూ ఉంటారు, బతుకమ్మ అయినా లేకపోతే ఏ కార్యక్రమం చేసినా పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. సో దానికి మీ ఇంట్రెస్ట్ అన్న ఎట్లా, అసలు వాళ్ళతో ఎట్లుంది మన తెలుగు వాళ్ళతో? ఓకే, సో ఇట్స్ ఎ వెరీ నైస్ క్వశ్చన్ విచ్ ఇస్ వెరీ టచింగ్ ఫర్ మీ. సో అపార్ట్ ఫ్రమ్ ద ప్రొఫెషనల్, మన జాబ్, మన ప్రొఫెషన్ మొదటి నుంచి 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా అందరితో కలుపుకొని ఉంటారు. రీసెంట్గా మీరు జీపీఏ లైక్ పద్మశాలికి సంబంధించిన కమ్యూనిటీ, గ్లోబల్ పద్మశాలి, అదొకటి పెద్ద ఎత్తున ఇక్కడ 2 years బ్యాక్ ఏదో ఇక్కడ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేశారు. దానికి ఎల్రమణ గారు కూడా వచ్చారు, నేను కూడా మన మేడంతో వదిన గారితో ఒక పాట కూడా చేసిన. సో దాంట్లో ఎట్లా ఇన్వాల్వ్ అయ్యారన్న? అంటే ఒక కమ్యూనిటీ పరమైన అది సంఘం కాబట్టి, సో దాని గురించి ఒకసారి చెప్పండి. సో యాజ్ ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టుగా మేము వచ్చి నుండి లాస్ట్ 25 years నుంచి మేము ప్రతి ఒక్క సంఘంలో, ప్రతి ఒక్క కల్చరల్ ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ అవుతాం. ఓకే, యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ మెంబరా లేక వర్కింగ్ కమిటీ మెంబరా డెఫినెట్గా మేము ఉంటాము అండ్ చాలా క్లోజ్గా పనిచేస్తాం. లైక్ ఇదివరకు తెలుగు శ్రవంతి, రసమయ్యి, అలా చాలా అన్నిట్లలో మేము ఉన్నాం. సో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకొని చేస్తుండేవాళ్ళం. సో అలా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవన్నీ కొన్ని క్లోజ్ అయిపోయినాయి. సో బికాస్ ఆఫ్ వేరియస్ యూఏ రెగ్యులేషన్ ప్రకారంగా. సో లాస్ట్ ఒక 3-4 years బ్యాక్ నాపా అంటే నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్, విచ్ ఈజ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ అమెరికా. అక్కడ అమెరికాలో మన పద్మశాలీలు మా కాస్ట్, ఓకే అవి ఫ్రాంక్గా చెప్పాలంటే నేను కాస్టిజం నాకు అసలు లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ కమ్యూనిటీ. ఐ టేక్ ఇట్ యాజ్ కమ్యూనిటీ, అదే అన్నట్టు మెయిన్. సో అక్కడ వాళ్ళు ఒక నాపా అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అండ్ ఫర్ లాస్ట్ 10-15 years చాలా గ్రాండ్గా చేస్తున్నారు. చాలా ప్రోగ్రామ్స్. అది బేసికల్ ఏంటంటే అందరు యునైటెడ్గా ఉండి ఒక దగ్గర ఒక కామన్ కాజ్గా చేసినట్టుగా చేస్తున్నారు. సో అది దే అప్రోచ్డ్ అస్, యూఏకి అప్రోచ్ అయ్యి మేము ఇలా చేస్తున్నాము, వై నాట్ యూఏ ఒక చాప్టర్ లాగా కావద్దు ఎందుకు, ఓకే యాజ్ అన్ ఎక్స్టెండెడ్ ఆర్గనైజేషన్ అంటే. సో మేమన్నాం ఓకే పర్లేదు. సో దాంట్లో ఇనీషియల్గా ఒక 15 members మేము ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా జాయిన్ అయ్యాం. సో జాయిన్ అయ్యి దాని తర్వాత మేమందరం మన
కాస్ట్ పరంగా కాకుండా కమ్యూనిటీ పరంగా అందరినీ ఒక గ్రూప్లా తయారు చేసాం. సో ఆ గ్రూప్ తయారు చేసిన తర్వాత దెన్ వీ థాట్ ఇదే నాపాను మనం ట్రాన్స్ఫర్మేషన్ చేసి, నాపా అంటే నార్త్ అమెరికా, దాన్ని మనం గ్లోబల్గా చేసి వై నాట్ మేక్ ఇట్ యాజ్ గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ చేస్తామని ఒక ఐడియా వచ్చింది. ఓకే. సో అమెరికాలో వాళ్ళు అన్నారు ఓకే పర్లేదు, వెరీ గుడ్, ఇట్స్ గుడ్ ఐడియా అని. అండ్ దుబాయ్లో ఎందుకంటే దుబాయ్ బీయింగ్ ద హబ్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్, ఇట్ ఈస్ ద సెంటర్ పాయింట్. సో ఇది చాలా హబ్గా ఉంటుంది, సెంటర్ పాయింట్ కాబట్టి ఇక్కడ చేస్తామని దే అప్రోచ్డ్ us. దెన్ వీ వర్క్, ఆల్ ఆఫ్ us వర్క్డ్ వెరీ వెల్ అండ్ ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 2000 డెలిగేట్స్ వచ్చారు అక్రాస్ ద గ్లోబ్, రైట్ ఫ్రమ్ యూరోపియన్ కంట్రీస్, అమెరికా అండ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్ నుంచి, నెదర్లాండ్ అండ్ ఈవెన్ కెనడా నుంచి, నార్త్ అమెరికా అన్ని, జర్మనీ, ఆమ్స్టర్డామ్, అక్కడ అందరి నుంచి వచ్చారు. ఈవెన్ ఇండియా నుండి మినిస్టర్స్, ఎల్ రమణ గారు కూడా వచ్చారు. సో అలా చాలా పెద్ద ఎత్తున జరిగిపోమన్నట్టు. సో బేసికల్లీ ఇది ఏంటంటే మోటో ఆఫ్ దట్ జీపీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we transformed as a global organization. Second is it's not for a casteism but is all about community. Yeah. సో ఒక కమ్యూనిటీ ఎలా ఉండాలి, ఒక కమ్యూనిటీ ఎవరికొరికి ఎలా హెల్ప్ చేసుకోవాలి. ఓకే, దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ సే వీఆర్ ఆల్ సోషల్ ఎనిమల్స్. యా, వీఆర్ ఇన్ ద సొసైటీ అండ్ వీ హ్యావ్ టు బీ విత్ ద సొసైటీ. సో అదే మోటోతోని అందరం కలిసి చాలా పెద్ద ఎత్తున చేసి దాన్ని ఇంకా ఇంకా పెద్దగా చేస్తూ వెళ్ళిపోవాలనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది అన్నట్టు. ఓకే అన్న, ఏ విషయం మీద అయినా మీకు మంచి అవగాహన ఉంది. అంటే మీరు చెప్పిన నాకు ఒక విషయం బాగా నచ్చింది. అంటే చాలామంది ఇక్కడ ఈ కుల మీటింగ్ లేనిది ఇది అది అని అంటూ ఉంటారు. ఇట్స్ ఏ కమ్యూనిటీ. ఒక మనం 10 మందిని కలిసినప్పుడే మళ్ళీ అందరూ ఒకే భావనతో ఉన్నప్పుడే అది సక్సెస్ అవుతుంది. అది యాజ్ ఏ ఈవెంట్ చేస్తాం కాబట్టి మాకు తెలుసు. అది కొంచెం తక్కువ మంది ఉన్న వాళ్ళు కొంచెం అంటూ ఉంటారు. యాక్చువల్లీ మీరు జీపీఏ గ్లోబల్ పద్మశాలి చేసిన తర్వాతనే చాలా వరకు ఇంకా కమ్యూనిటీస్ వాళ్ళు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఇక్కడ చేసేది. అది మీకు తెలుసో తెలియదో, ఫస్ట్ గ్లోబల్ పద్మశాలి అసోసియేషన్ జరిగిందని చెప్పి ఇన్నర్గా తెలిసింది నాకు ఒక్కొనికే. అంటే దాంట్లో నేను కూడా ఒక పార్ట్ అయినా. నేను థ్యాంక్ యూ చెప్పుకోవాలి మేడం ఫస్ట్ వదిన గారికి అండ్ వాళ్ళది ఒక టీం ఉంది, ఒక 4గురికి. మీకు తెలియకుండా నాతో ఒక పాట రాయించి నేతన్న అనగానే ఒక ఫార్మర్ టైప్ కదా, బట్టలు నేసేవాళ్ళు కాబట్టి నాకున్న ఆ సాహిత్య పరిజ్ఞానంతో రాసిన వాళ్ళకి పాట నచ్చింది. అది వాళ్ళు పర్ఫామ్ కూడా చేసిర్రు అక్కడ. ఇట్స్ ఏ ఇంకో డిఫరెంట్ పాట అనుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూ అన్న, అంతే దాని గురించి చెప్పినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిన అంటే ఎక్కడికి వెళ్ళినా మీరిద్దరే కనబడతారు. నేను వితౌట్ యూ అండ్ అంటే సోలోగా నేను ఎప్పుడు చూడలే. మేబీ ఆమె ఎప్పుడైనా ఇల్లు ఉండొచ్చు కానీ మీరు ఖచ్చితంగా ఎంబడ ఉంటారు. సో వదిన గురించి చెప్పండి అన్న, అంటే ఏం వర్క్ చేస్తారు, మీకు ఎప్పుడు పెళ్ళయింది, సో ఆమె సపోర్ట్ ఎట్లుంది మీకు? ఓకే, మాకు మా పెళ్ళి 1997లో అయింది. బేసికలీ షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ముంబై, మేము కూడా ముంబై. యాక్చువల్లీ వాళ్ళు మా రిలేటివ్స్. ఓహో, అంటే సిరిసిల్ల సిరిసిల్ల. అండ్ మై మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు కజిన్స్. ఓహో, సో అలా రిలేటివ్స్ అన్నట్టు. సో వీ గాట్ మ్యారీడ్ ఇన్ 1997 ముంబైలో. సో లత మై వైఫ్, షీ హాస్ బిన్ వెరీ 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 సపోర్టివ్. వెన్ ఐ సే మనం ఎప్పుడైనా కానీ బెస్ట్ ఆఫ్ అంటాం, ఎస్ షీ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్. షీ ఈస్ ఎవరు కూడా తన వైఫ్ ఇలా ఉంటుంది అనుకోడంటే అంత 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 మంచి భార్య నాకు దొరికింది. ఆల్ ఐ థ్యాంక్స్ టు గాడ్ అండ్ మై వైఫ్. అండ్ ప్రొఫెషనల్లీ షీ ఈజ్ ఫార్మసిస్ట్. షీ ఈజ్ MBA అండ్ ఫార్మసిస్ట్, డాక్టరేట్ ఇన్ ఫార్మసీ. దెన్ షీ హ్యాస్ బిన్ వర్కింగ్ హియర్ ఫర్ లాస్ట్ 22 years నుంచి తను ఇక్కడ పనిచేస్తుంది. రీసెంట్గా హెడ్ ఆఫ్ పర్చేస్ జాబ్లో ఉంది. అండ్ మా ఇద్దరి సాంగత్యం చాలా క్లోజ్. ప్రతి ఒక్క విషయంలో వీ టేక్ వన్ డెసిషన్. మాది ఎప్పుడు కూడా సింగిల్ డెసిషన్ ఉండేది. మై డెసిషన్ ఈజ్ హర్ డెసిషన్ అండ్ హర్ డెసిషన్ ఈజ్ మై డెసిషన్. అవర్ బోత్ డెసిషన్ ఈజ్ వన్ డెసిషన్. అలా దట్ ఈస్ సక్సెస్ సీక్రెట్. దట్ ఈస్ ద సీక్రెట్ రెసిపీ ఆఫ్ మై సక్సెస్. అండ్ నా సక్సెస్కు మోర్ దెన్ 50% ఐ వుడ్ సే హర్ సపోర్ట్. నేను లాస్ట్ 9 months నుంచి నేను బుక్ రాస్తుంటే నేను నైట్ ఒక 2-3 o'clock పడుకుంటాను. దిస్ ఈజ్ మై రొటీన్. డే లాంగ్ ఆఫీస్ పని అవన్నీ నైట్లో కూర్చొని రాసుకుంటాను. ఇప్పుడు లాస్ట్ 3 years నుంచి అయితే నా PhDకి నేను చదువుతుంటాను, రాస్తుంటాను. నా టైమింగ్ వచ్చి పడుకోవడం. ఇప్పటికీ మీరు చదువుతున్నారా?
స్టిల్ ఇంకొకటి ఏదన్నా చేస్తున్నాను. ఓహో Yeah, yeah. ఇంకొక రీసెర్చ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను నేను. ఓకే సో అలాంటప్పుడు హర్ సపోర్ట్ ఈజ్ రియల్లీ ఎమెన్స్లీ సపోర్టింగ్ మీ. సో ನಾನು నైట్లో అయినా డేలో అయినా నాకు ఏ పని ఉన్నా కానీ షీ రియల్లీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. సో తన సపోర్ట్ లేకుండా ఐ వుడ్ హ్యావ్ నాట్ రీచ్డ్ అప్ టు దిస్ లెవెల్. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్ ద వే ఐ గాట్ మై వైఫ్ అండ్ షీ ఈజ్ రియల్లీ మై వండర్ఫుల్ వైఫ్, మై బ్యూటిఫుల్. ప్లస్ గాడ్ హెస్ బీన్ వెరీ కైండ్ అండ్ గాడ్ బ్లెస్డ్ us with 2 children. మాకిద్దరు పిల్లలు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళిద్దరు గ్రోన్ అప్. వాళ్ళు నేర్చుకుంటూనే ఉండాలి. దిస్ ఈజ్ వాట్ అబౌట్ లైఫ్ ఐ థింక్. సో life is all about what you learn and what you implement and how you lead your life and how you grow, and the way you grow, the way you are contributing to the society. So manam grow aitene manam society grow cheyagalutam. That is again all these things roots from the learning. You learn, you implement, you grow, let the society grow, let your country grow, let the world grow. So learning is the key aspect and key mantra. This is my message to all the youth. So right, thank you so much Anna, thanks for your time. Really it's a great conversation. చాలా బాగా అనిపించింది నాకు మీతో మాట్లాడడం. మీ అనుభవం ప్రతి విషయంలో మీరు చెప్పినంత నాకు హార్ట్ టచ్గా అనిపించింది. సో ఇది అన్నలు, మీరు కూడా అంటే మన తెలుగు వాళ్ళలో ఇట్లాంటి ఆనుమత్యాలు కూడా ఉన్నారు. సో ఈ బుక్ని మీరందరూ ఇది అమెజాన్ కానీ ఎనీ ఫ్లిప్కార్ట్ ఎనీవేర్ యూ విల్ గెట్ దిస్ బుక్స్. అంటే అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుందన్న ఇఫ్ యూ డోంట్ మైండ్? ఇది ఇండియాలో 495 రూపీస్ ఓన్లీ ఇండియాలో. సో దుబాయ్లో అయితే మేబీ 25-30 ఉంటుంది, 40 ఉంటుంది. $15 అంటే 50 ఉంటుంది. 50 అనేది బిజినెస్ చేసే వాళ్ళకి ఇట్స్ ఎఫర్టబుల్లే, పెట్టుకోగలుగుతారు. సో మీరందరూ ఈ బుక్ తీసుకొని చదివి అన్న రాసిన ఈ బుక్ ద్వారా మీరు మీ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంటే 9 నెలలు కష్టపడి రాసిరంటే దీంట్లో మసాలా బాగానే ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. 9 నెలల కష్టము అండ్ 25 years ఎక్స్పీరియన్స్. రైట్. ఇది